ఈరోజు భారతదేశ ఉక్కు మనిషిగా నవ భారతదేశ నిర్మాతగా పేరొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని ఒక ఐక్యతా దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటి విషయం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే విచ్ఛిన్న చేయాలనేటువంటి ఆలోచనతో బ్రిటిష్ వారు స్వాతంత్ర భారతదేశంలో కూడా విభజించు పాలించు అనేటువంటి విషయాన్ని 3 సంవత్సరాల తన పదవీ కాలంలో హోంమంత్రిగా తన బాధ్యతలు చేపట్టినటువంటి మరుసటి రోజు నుంచే ఒక భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలనేటువంటి తపనతో ఆలోచనతో గాంధీ గారి అడుగుజాడల్లో భారతదేశ నిర్మాణం కోసం పనిచేసినటువంటి మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో భారతదేశంలో అన్ని వర్గాలు కూడా ఒకే తెరపైకి వచ్చి భారతదేశ పునర్నిర్మాణంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఒక మంచి రోజుని ఈ డే ఆఫ్ యునైటీని మనందరం కూడా ఒక సంకల్పంగా తీసుకొని మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆలోచించినటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల నుండి మైనారిటీల వరకు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఒక అఖండ భారతదేశ నిర్మాణం కోసం ఆ రోజు కలలు కన్నటువంటి ప్రతి ఒక్కరి కలల్ని సాకారం చేసేటువంటి విధంగా ఈరోజు మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి ఈరోజు వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తితో మనందరం కూడా నవభారత నిర్మాణం కోసం కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.